ఎవర్రా ఇతను? ఎవరా? సాక్ష్యాలు తీసుకొస్తాననే ఆ పాప పోయి ఉండదు కదా, ఆ పాపని బతకనియొద్దు, చంపేయమని మనుషుల్ని పెట్టినాడు. నేను ఇక్కడే ఉన్నాను కదా, నేనెప్పుడు పంపించాను? నువ్వు పంపించలేదురా, మెసేజ్ పెట్టినావు కదా, అది జాలదా ఏమే? రేయ్ మెసేజ్ చూపిరా, చూపిరా. సార్ చూపిస్తాను సార్, చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇదిగో చూడండి మెసేజ్. వదినమ్మా మీరు చూడండి. ఇతను రౌడీలను పెట్టి ఆ అమ్మాయిని చంపించాలని చూశాడు. అడ్డుకోవాలని చూసినందుకు నా మీద కూడా అటాక్ చేయించాడు. సమయానికి చిరంజీవి వచ్చి కాపాడాడు. విజయ, సార్ ఇదంతా అబద్ధం సార్, నేనెవరిని పంపించలేదు సార్. రై నిజం చెప్పరా, నేను పంపించాను ఆ మెసేజ్ నీకు? సార్ నేను చేయలేదు సార్. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూసింది చాలక ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారా? నువ్వు పంపించకపోతే నీ ఫోన్ నుంచి మెసేజ్ ఎలా వెళ్ళింది? నువ్వు పంపించకపోతే నువ్వని వాడేలా చెప్తాడు? నువ్వు ఆ అమ్మాయిని చంపించాలని చూడకపోతే ఆ అమ్మాయి మీద దాడి ఎందుకు జరిగింది? అడ్డొచ్చిన విజయశాంతిని ఎందుకు గాయపరిచారు? ఇన్ని తప్పులు చేసింది చాలక ఇంకా మాట్లాడుతున్నావా? రే వరుణ్, ఇలాంటి వాళ్ళు బయట తిరగడానికి వీల్లేదు. తప్పు చేసింది చాలక ఆ తప్పును ఎదుటి వాళ్ళ మీద వెయ్యాలని చూశాడు. వేరే వాళ్ళ మీద వెయ్యాలని చూసేదేందన్నా? వీడు చేసిన పనికే నా అల్లుడు ఎన్ని మాటలు పడినాడో. ఈ రోజు కూడా ఆ పిల్ల మెళ్ళో నా అల్లుడు బలవంతంగా తాళి కట్టినాడనే కదా అందరూ మాట్లాడుతుండారో. ఏందమ్మా దుర్గా, ఇప్పుడే సమాధానం చెప్తావు నువ్వు? నా అల్లుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కదా. ఆ పాపని కాపాడుదామని తాళి కట్టినాను అని చెప్తే ఎవరైనా నమ్మినారా?